ఇకపై మీరు కప్ సిరప్ ని మెడికల్ షాప్ లో కొనలేరు. ఇంతకు ముందు మనకి కప్ సిరప్ తో పాటు ఏ రకమైన సిరప్ కావాలన్నా మెడికల్ షాప్ కి వెళ్ళి డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి సిరప్ అయితే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అండర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ 1945 రూల్ ప్రకారం గవర్నమెంట్ అయితే ఒక రూల్ తీసుకుని వచ్చింది. కప్ సిరప్ తో పాటు ఏ రకమైన సిరప్ కొనాలన్నా కూడా ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనం ఆ సిరప్ అయితే కొనగలం. ఇన్ కేసు ఏ మెడికల్ షాప్ అయినా ఈ రూల్ బ్రేక్ చేసి మీకు వితౌట్ ప్రిస్క్రిప్షన్ సిరప్ అయితే ఇస్తే ఆ మెడికల్ షాప్ ని సీజ్ చేయడంతో పాటు డ్రగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తుంది గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ గా రూల్ పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం కోల్డ్ రీఫ్ అనే కల్తీ అయినా దగ్గరకు తాగడం వల్ల చాలా మంది చిన్నపిల్లలు అయితే చనిపోయారు. ఇంకా ఈ కప్ సిరప్స్ లో ఉన్న కోడిన్ కెఫిన్ కి చాలా మంది అడిక్ట్ అయ్యి మిస్యూజ్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ అబ్యూస్ ని ప్రివెంట్ చేయడానికి ఇంకా ఫేక్ ప్రొడక్ట్స్ ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఈ రూల్ ని తీసుకుని వచ్చింది. లాస్ట్ టైం కోల్డ్ రీఫ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేను వీడియో అయితే చేశాను. చాలా మంది వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఈ కప్ సిరప్స్ దొరకడం వల్ల మిస్యూస్ అయితే చేస్తున్నారు, ఇంకా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ గురవుతున్నారు అని. సో నాకైతే గవర్నమెంట్ ఈ రూల్ తీసుకురావడం చాలా మంచి విషయం అనిపించింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా కాంటెంట్ నచ్చితే గుర్తుపెట్టుకోండి, నా పేరు సాయి, మళ్ళీ కలుద్దాం.